వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు ముల్లంగి ఫ్రై తయారు చేసుకుందాం. ముల్లంగిలో బీపీ, షుగర్, గుండె సమస్యలను నియంత్రించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఫ్రెష్ ముల్లంగి 2 లేదా 3 తీసుకొని శుభ్రంగా కడిగి ఆకులు కట్ చేయాలి. ఈ ఆకులతో కూడా చాలా రెసిపీలు తయారు చేసుకోవచ్చండి. తరువాత ముల్లంగి మీద పొట్టంతా తీసివేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. తరువాత స్టవ్ ఆన్ చేసి కళాయిలో నూనె వేడయ్యాక 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. 1/2 స్పూను పసుపు వేసి కలపాలి. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి. అడుగంటకుండా తగినంత సాల్ట్ వేసి కలపాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేద్దాం. తరువాత 1/2 గ్లాసు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. 1 స్పూను కారం, 1 స్పూను ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి బాగా కలపాలి. చివరికి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. మూత పెట్టి 1/2 నిమిషం మగ్గనివ్వాలి. నీళ్ళన్నీ మరిగి ముక్కలు బాగా ఉడికాయి. ముల్లంగి ఫ్రై రెడీ. ఈ ముల్లంగి ఫ్రై చపాతీలో, అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. మనకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ముల్లంగి త్వరగా జీర్ణమవుతుంది.